హలో గైస్, ఈరోజు ఎస్ఎంసీలో సెకండ్ క్లాస్ అయిన ఎఫ్ఈసి ఆర్డర్ బ్లాక్ గురించి మనం చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్కి వస్తున్నట్లయితే మీరు ఫస్ట్ క్లాస్ కూడా చూసి తర్వాత ఈ క్లాస్కి వచ్చారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇదైతే చాలా వరకు ఎఫ్ఈసి ఆర్డర్ బ్లాక్ అనేది ఎస్ఎంసీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరు మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి, కంప్లీట్గా ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎందుకు మార్కెట్ ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వస్తాయి. ఇందులో ఎఫ్ఈసి గురించి ఫస్ట్ చూద్దాం. ఓకే, ఎఫ్ఈసి ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ని అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ లోని తీసుకోవాలి. ఇది బై సైడ్ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది బై సైడ్ ఉన్న ఎఫ్ఈసి. దీన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని అంటే, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని తీసుకోవాలి. అది విక్ అయినా బాడీ అయినా కూడా పర్వాలేదు, కానీ ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ పాయింట్గా తీసుకోవాలి. అలాగే సెకండ్ క్యాండిల్ని అలాగే వదిలేయాలి, కానీ థర్డ్ క్యాండిల్ లోను తీసుకోవాలి. థర్డ్ క్యాండిల్ లోయెస్ట్ పాయింట్ని, అది విక్ అయినా బాడీ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ లోయెస్ట్ పాయింట్ని మనం మార్క్ చేసుకొని ఆ రెండిటికి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటారు. ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఈసి అంటారు. ఓకే, ఇది బై సైడ్ ఎఫ్ఈసి. ఈ విధంగా ఇక్కడున్న ఈ గ్యాప్ని మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఆ విధంగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అదే విధంగానే సెల్ సైడ్ ఎఫ్ఈసిని కూడా చూద్దాం. సెల్ సైడ్ ఎఫ్ఈసి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ప్రైస్ ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తూ ఉంది అనుకుందాం. త్రీ క్యాండిల్ ఈ విధంగా ఫార్మేషన్, త్రీ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయ్యి ఉంది. ఇందులో ఫస్ట్ క్యాండిల్ లోని తీసుకోవాలి, ఫస్ట్ క్యాండిల్ లోని తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ హైని తీసుకోవాలి. ఫస్ట్ క్యాండిల్ లోని తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ హైని తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని మనము ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటారు, లేదా ఇంబ్యాలెన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ఇంబ్యాలెన్స్ అని ఎందుకు పిలుస్తారు? అసలు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని వెనకున్న సైకాలజీ ఏంటి, అసలు దీని వెనకున్న సైకాలజీని గురించి చూద్దాం ఒకసారి. వీటిని ఫేర్ వాల్యూ గ్యాప్ మాత్రమే కాకుండా ఇంబ్యాలెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ అని కూడా పిలుస్తారు. ఆ విధంగా మనము ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా, ఇందులో ఉన్న సైకాలజీ ఏంటి, అసలు ఎందుకు ఇది ఫామ్ అవుతుంది, దీన్ని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలనేది దీని వెనుకున్న సైకాలజీని గురించి చూద్దాం. ఓకేనా, కామన్గా మనకి ప్రైజ్ యాక్షన్లో రెండు రకాల ప్రైజ్ యాక్షన్స్ ఉంటాయి. ఒకటి హెల్దీ ప్రైజ్ యాక్షన్, రెండు అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్. హెల్దీ ప్రైజ్ యాక్షన్లో ప్రైస్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అసలు సడన్ స్పైక్స్ లేకుండా నార్మల్గా మూవ్ అవుతూ 100 పాయింట్స్ని రీచ్ అవ్వడానికి 20 క్యాండిల్స్ 30 క్యాండిల్స్ కూడా పడుతూ ఉంటుంది. అది హెల్దీ ప్రైజ్ యాక్షన్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సేమ్ అదే విధంగానే అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్ అంటే ఒకేసారి సడన్ మూమెంట్ అనేది వస్తుంది. అంటే 100 పాయింట్స్ అనేది చాలా తక్కువ క్యాండిల్స్లోనే, ఒక క్యాండిల్ 2 క్యాండిల్స్లోనే 100 పాయింట్స్ మూమెంట్ అనేది ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. దాన్ని అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్ అని చెప్తారు. ఇప్పుడు మనము హెల్దీ ప్రైజ్ యాక్షన్, అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్ గురించి చూద్దాం. యాక్చువల్గా హెల్దీ ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందని అంటే, 100 పాయింట్స్ మూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకొని ఈ విధంగా స్లో మూమెంట్ అనేది అవుతూ ఉంటుంది. అదే అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్ అయితే 100 పాయింట్స్ మూవ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా లో టైంలోనే చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, హెల్దీ ప్రైజ్ యాక్షన్లో స్లో ప్రైజ్ మూమెంట్ ఉంటుంది, మోర్ క్యాండిల్స్, ఎక్కువ క్యాండిల్స్ ఉంటాయి, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అదేవిధంగానే లెస్ మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది, అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ అనేది ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటుంది. అది హెల్దీ ప్రైజ్ యాక్షన్లో ఉంటుంది. ఓకే, అదే అన్హెల్దీ ప్రైజ్ యాక్షన్లో ఒకేసారి తక్కువ టైంలోనే ఎక్కువ పాయింట్స్ అనేవి మూవ్ అవుతాయి. హై ప్రైస్ మూమెంట్ ఉంటుంది, లెస్ క్యాండిల్, ఒక 2-3 క్యాండిల్స్లోనే హై మూమెంట్, చాలా ఎక్కువ మూమెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. టైం కూడా తక్కువ టైం తీసుకుంటుంది. ఇన్వాల్వ్మెంట్ అనేది, మనీ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, ఎక్కువ మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అన్హెల్తీ ప్రైజ్ యాక్షన్లో సడన్ ప్రైజ్ రియాక్షన్ ఉంటుంది, సడన్ ప్రైస్ జంప్స్ ఉంటాయి. చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్, డిఏఎస్, బ్యాంక్స్, హెడ్జింగ్ ఫండ్స్ అంటూ ఈ విధంగా ఉన్నవే ఆ ఫండ్స్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడే ఈ అన్హెల్తీ ప్రైజ్ యాక్షన్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది. అందుకే దీన్ని ఒక రకంగా చెప్పాలనంటే ఎఫ్ఐఎస్, డిఏఎస్,
లేదా స్మార్ట్ మనీ ఫుట్ ప్రింట్స్ అని కూడా చెప్పొచ్చు. స్మార్ట్ మనీ ఫుట్ ప్రింట్స్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు, ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. అన్హెల్దీ ప్రైస్ యాక్షన్ అనేది మనకి కావాల్సిన ప్రైస్ యాక్షన్. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మనీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, అన్హెల్దీ ప్రైస్ యాక్షన్ లో ఎక్కువ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము అన్హెల్దీ ప్రైస్ యాక్షన్ని ఇంపార్టెంట్ పాయింట్ లాగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ అన్హెల్దీ ప్రైస్ యాక్షన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడే ఓకే ఇక్కడ ఎక్కువ మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఎక్కువ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ని బట్టి మనం కూడా ట్రేడ్ చేస్తే, ఫుట్ ప్రింట్స్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేస్తే మనము కూడా ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసమనే ఈ ఎఫ్ఈజీ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ఇందులో ఉన్న సైకాలజీ గురించి కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే అసలు ఎందుకు ఈ విధంగా అవుతుంది అనేది మనకు బాగా అర్థమైతే ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనీ ఒక ప్లేస్లో, సర్టన్ ప్లేస్లో ఎక్కువ ఆర్డర్స్ ఒక ఏరియాలో ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి అని అంటే ఆ ఆర్డర్స్ ప్లేస్ అవుతున్న దాన్ని బట్టి ఓకే ఇక్కడ ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అని మనకి ముందుగా తెలిసిందనంటే మనం ఇక్కడే ఎంటర్ అవుతాం కదా. సేమ్ అదే మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎక్కువ ఆర్డర్స్ ఒక ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అవ్వడం వల్ల ప్రైస్ అనేది అన్హెల్దీ ప్రైస్ అనేది మనకి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఆ అన్హెల్దీ ప్రైస్ యాక్షన్లో ఎఫ్ఈజీ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే అసలు ఎందుకు ఏర్పడుతుంది అనేది కూడా చూద్దాం. సడన్గా ఒక ఏరియాలో, పర్టికులర్ ఏరియాలో, సడన్ ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అవ్వడం వల్ల ప్రైస్ అనేది సడన్గా మూవ్ అవుతుంది, అగ్రెసివ్గా మూవ్ అవ్వడం వల్ల ఒక ఏరియాలో, సడన్ ఏరియాలో ఆర్డర్స్ అనేటివి ప్లేస్ అవ్వవు. కొన్ని ఆర్డర్స్ అనేటివి ప్లేస్ అవ్వవు. ఎక్కువ ఆర్డర్స్, డిమాండ్ అనేది చాలా ఎక్కువ డిమాండ్ ఏర్పడడం వల్ల ప్రైస్ అనేది చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతూ కొన్ని ఆర్డర్స్ని ప్లేస్ చేయకోకుండానే, ఎగ్జిక్యూట్ చేయకోకుండానే ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్ళడం అనేది గమనిస్తాం. అక్కడ అప్ సైడ్కి వెళ్ళినందువల్ల మధ్యలో ఏర్పడే ఇంబ్యాలెన్స్ అంటే బై ఆర్డర్స్కి, సెల్ ఆర్డర్స్కి బ్యాలెన్స్ అవ్వలేదు. ఆ బ్యాలెన్స్ అవ్వని ఆ ఏరియాని ఈ విధంగా మనం చార్ట్లో చూస్తాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంబ్యాలెన్స్, డిస్ప్లేస్మెంట్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ అనేది మూవ్ అయింది కానీ ఇక్కడ ఆర్డర్స్, కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ప్రైస్ రిటర్న్ వచ్చి ఈ ఎఫ్ఈసీని, ఆర్డర్స్ ఫిల్ కాని ఆర్డర్స్ని, ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో తిరిగి ఇక్కడికి వచ్చి ఎఫ్ఈసీని ట్యాప్ చేసి తిరిగి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ఎఫ్ఈసీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఎఫ్ఈసీ, ఆర్డర్ బ్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెండు కంబైన్ టాపిక్స్ ఇవి. ఆర్డర్ బ్లాక్ అయినా ఎఫ్ఈజీ అయినా రెండు కంబైన్ టాపిక్స్. ఇందులో ఇన్సైడ్ బార్ రూల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్సైడ్ బార్ రూల్ గురించి తెలిసినప్పుడే ఏది ఎగ్జాక్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఏది ఇంబ్యాలెన్స్ అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలము. ఇన్సైడ్ బార్ రూల్ ఏంటంటే, ఇన్సైడ్ బార్ గురించి నేను పోయిన క్లాస్లో మార్కెట్ స్ట్రక్చర్లో ఏది వ్యాలిడ్ స్వింగ్, ఏది ఇన్వాలిడ్ స్వింగ్ అంటూ దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నింటే మార్కెట్ స్ట్రక్చర్ గురించి కూడా చూసి ఈ క్లాస్కి రండి. ఎందుకంటే ఆ క్లాస్లో ఇన్సైడ్ బార్ రూల్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక ఇన్సైడ్ బార్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ క్యాండిల్ హై ఇంత ఎక్కువగా ఉందనుకుందాం. ఫస్ట్ క్యాండిల్ హై లో ఇంత ఈ విధంగా ఉందనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ హైని, లోని బ్రేక్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్యాండిల్ వ్యాలిడ్ క్యాండిల్ అవుతుంది. ఈ క్యాండిల్ ఏం చేసిందనంటే హైను బ్రేక్ చేయలేదు, లోను కూడా బ్రేక్ చేయలేదు. ఈ ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు, లోను కూడా సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. సో మనము సెకండ్ క్యాండిల్ని వ్యాలిడ్ క్యాండిల్ లాగా తీసుకోము. అలాంటప్పుడు ఏమవుతుందనంటే ఈ ఎఫ్ఈజీ అనేది వ్యాలిడ్ ఎఫ్ఈజీ లాగా తీసుకోము. ఫస్ట్ క్యాండిల్ వ్యాలిడ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఇన్వాలిడ్ క్యాండిల్, ఇన్సైడ్ బార్ లాగా ఉంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేసుకోము. ఈ థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ లాగా మనం తీసుకోవాలి. ఈ థర్డ్ క్యాండిల్ని మనం సెకండ్ క్యాండిల్ లాగా తీసుకోవాలి. ఈ ఫోర్త్ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ లాగా తీసుకోవాలి. అంటే ఇది లేదు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే విధంగా మనం కన్సిడర్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటాం. ఇందులో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏది, ఇది అవుతుంది. ఇక్కడున్న ఈ కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో అది అవుతుంది. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాన్ని మనము ఎగ్జాక్ట్గా మనం ఈ విధంగా ఒక ఇంబ్యాలెన్స్ ఈ ఏరియాలో ఉంది అనేటట్లుగా మనము కన్సిడర్ చేసుకుంటాం.
ఇన్సైడ్ బార్ రూల్ గురించి మీకు అర్థమైంది కదా. అదే విధంగానే సెల్లింగ్ సైడ్ కూడా అదే విధంగానే ఉంటుంది సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ హై లో ఇంత ఎక్కువగా ఉంది, వీటి లోపలే ఈ 2 క్యాండిల్స్ కూడా ఉన్నాయనుకుందాం. ఏవి ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఈ సెకండ్ క్యాండిల్ హైను బ్రేక్ చేయలేదు, లోను బ్రేక్ చేయలేదు. థర్డ్ క్యాండిల్ కూడా ఈ హైను బ్రేక్ చేయలేదు, లోను కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది లేదు, బ్యాలెన్స్ అయిపోయింది అనేటట్లుగానే, అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది లేదు అనేటట్లుగా మనం కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇది కొంచెం ఇట్లా కిందికి డౌన్ సైడ్ ఉందనంటే హై ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా, ఫస్ట్ క్యాండిల్ లో ఈ విధంగా ఉంది, తర్వాత ఇది ఇన్సైడ్ బార్ లాగా సెకండ్ క్యాండిల్ ఏం చేసిందనంటే హైను బ్రేక్ చేయలేదు, లోను కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇది ఇన్వాలిడ్ క్యాండిల్, అంటే ఇన్సైడ్ బార్. ఇదాన్ని మనం కన్సిడర్ చేసుకోము. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ వదిలేస్తున్నాము, ఇది సెకండ్ క్యాండిల్ కాదు కాబట్టి ఇది సెకండ్ క్యాండిల్ అవుతుంది. ఈ సెకండ్ క్యాండిల్ ఇది థర్డ్ క్యాండిల్. ఇప్పుడు ఇంబ్యాలెన్స్ ఏది, అదే ఫేర్ వాల్యూ గ్యాప్ ఏది అని అంటే ఫస్ట్ క్యాండిల్ లో, సెకండ్ క్యాండిల్ అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ హై. ఈ విధంగా ఉన్న ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అవుతుంది, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. అదేవిధంగా ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లలో కలర్ డజంట్ మ్యాటర్, కలర్ అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఇది ఫస్ట్ క్యాండిల్ ఏంటి, గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ అయినా రెడ్ అయినా ఏదైనా సరే ఇంబ్యాలెన్స్ అనేది అవసరం, ఈ గ్యాప్ అనేది అవసరం. ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, డౌన్ సైడ్కి మనం చూస్తున్నాం కాబట్టి ఇంబ్యాలెన్స్ అనేది రెడ్ కలర్లోనే మనం చేయాలి. ఇంబ్యాలెన్స్ అనేది మనము సెల్లింగ్ సైడ్ చేస్తున్నామనంటే రెడ్ క్యాండిల్స్లోనే చేయాలన్నది ఏమీ లేదు. ఎఫ్ఈసి అనేది కలర్తో సంబంధం లేదు. ఒకవేళ ఇది కూడా గ్రీన్ క్యాండిల్ అయినా కూడా ఎఫ్ఈసి అనేది వ్యాలిడ్ ఎఫ్ఈసినే అవుతుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, కలర్ మ్యాటర్ కాదు, ఆ గ్యాప్ అనేది మ్యాటర్, గ్యాప్తోనే మనకు అవసరం ఉంటుంది. ఓకేనా. ఇక ఎఫ్ఈసి చార్ట్లో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. 22 జూలై రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం, వేరేదేమీ అవసరం లేదు. ఇక్కడ ఒకసారి చూస్తే ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్, మధ్యలో ఎఫ్ఈసి అయితే ఉంది. కానీ ఇది కూడా ఒక ఎఫ్ఈసి, ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్, ఈ విధంగా మధ్యలో ఉన్న ఎఫ్ఈసి ఉంది కదా, ఈ ఎఫ్ఈసిని మార్కెట్ ఏం చేసింది, జస్ట్ ఈ ఎఫ్ఈసిని ట్యాప్ చేసుకొని డౌన్ సైడ్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ విధంగా. తర్వాత ఏమి, ఇక్కడున్న ఈ ఎఫ్ఈసి, ఇది యాక్చువల్గా ఇది ఇక్కడి నుంచే, ఇది కూడా ఫస్ట్ క్యాండిల్, తర్వాత ఇది ఇక్కడున్న ఎఫ్ఈసి, ఇది ఒక ఫస్ట్ ఎఫ్ఈసి, తర్వాత ఇది సెకండ్ ఎఫ్ఈసి, ఇది థర్డ్ ఎఫ్ఈసి. ఇందులో ఉన్న లూప్ హోల్స్ కూడా ఇట్లా 3-4 ఎఫ్ఈసీస్ ఉన్నప్పుడు అందులో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాం. ఎందుకంటే ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మార్కెట్ స్ట్రక్చర్ తర్వాత బయాస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్స్ అని బ్లాక్స్ వస్తాయి, పీఓఎస్ వస్తాయి, లిక్విడిటీ టాపిక్స్ వస్తాయి, చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేర్చుకున్న తర్వాతే వీటిపైన ఒక మంచి క్లారిటీ అనేది మనకు వస్తుంది. అంతవరకు కొంచెం ఓపికతో ఉండండి. ఇందులో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. మీరు చూస్తే ఫస్ట్ ఎఫ్ఈజీని టచ్ చేయలేదు, కానీ ఇక్కడున్న ఎఫ్ఈజీని ట్యాప్ చేసుకున్నట్లే ఇక్కడున్న ఎఫ్ఈజీని ట్యాప్ చేసుకుని డౌన్ సైడ్ రావడం అనేది గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఫస్ట్ ఈ క్యాండిల్కి మధ్యలో ఉన్న ఈ ఎఫ్ఈజీ, ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. అందుకే కలర్తో సంబంధం లేదు, ఎఫ్ఈజీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ అది చూడండి, ఇది రెడ్ క్యాండిలే, ఇది కూడా రెడ్ క్యాండిలే, కానీ ఇది గ్రీన్ క్యాండిల్. వీటి మధ్యలో ఉన్న ఎఫ్ఈజీని ట్యాప్ చేసుకొని డౌన్ సైడ్ రావడం అనేది మనం గమనిస్తున్నాం. ఓకే, అదే విధంగానే ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక ఎఫ్ఈజీనే. ఈ ఎఫ్ఈజీని ట్యాప్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్ సడన్గా గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇక్కడి నుంచి గ్యాప్ డౌన్ అయిపోయి ఇటు ఫాల్ అయిపోయింది. ఇంకా మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్కి రావడమే కాదు, అప్ సైడ్కి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఈజీ ఉంది. ఇప్పుడు బయింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇటు నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎఫ్ఈజీ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఈ ఏరియాలో కూడా ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇది కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ కూడా ఎఫ్ఈజీ ఉంది, ఇది కూడా మనం కన్సిడర్ చేస్తాము ఎఫ్ఈజీ లాగానే. ఇది ఒక ఎఫ్ఈజీ, ఇక్కడ కూడా ఒక ఎఫ్ఈజీ చూడండి,
ఇక్కడ ఒక ఎఫ్ఈసీ ఉంది. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఎఫ్ఈసీలు ఉన్నాయి. తర్వాత ఇది ఇక్కడున్న ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడం అనేది సడన్గా ఏమైంది, సడన్గా హ్యూజ్ గ్యాప్ అప్ అనేది కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. హ్యూజ్ గ్యాప్ అప్ ఇక్కడ కూడా ఎఫ్ఈసీ, అసలు ఎక్కడ చూసినా కూడా ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని చాలా వరకు ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాము. ఇది కూడా ఎఫ్ఈసీనే, ఎటు చూసినా కూడా ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడున్న ఎఫ్ఈసీ అనేది బ్రేక్ అయిపోయింది. ప్రతిదానికి కూడా మనం ఆన్సర్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ వర్క్ అవుతుంది అన్నట్టుగానే మనం చూస్తున్నాం, కానీ కొన్ని వర్క్ అవ్వట్లేదే అన్న క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. నేను ప్రతిదీ ప్లస్ మైనస్ అన్నీ కూడా తెలుసుకోవాలి. నేను ప్రతిదీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ ఎఫ్ఈసీ బ్రేక్ అయింది. ఇది ఎందుకు బ్రేక్ అయింది అన్నది కూడా మనం తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే జస్ట్ ఎఫ్ఈసీ ఏ విధంగా వర్క్ అయింది, ఎందుకు ఈ విధంగా ఎఫ్ఈసీ వర్క్ అవుతుంది, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు వర్క్ అవుతుంది అనేది మీరు చూడాలి. ఏ ఎఫ్ఈసీ వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనం పర్ఫెక్ట్గా ఏ దానికి మనం వాల్యూ ఇవ్వాలి, ఏది మనం వాల్యూ ఇవ్వకూడదు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం రోజులు దగ్గర దగ్గర 4-5 డేస్ సంబంధించిన ఎఫ్ఈసీని మీకు చెప్పినాను. ప్రతిదీ కూడా ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని డౌన్ ఫాల్ అవ్వడం, ఎఫ్ఈసీని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం క్లియర్గా గమనిస్తున్నాం. ఓకేనా? వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఈసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఏ ఎఫ్ఈసీ వర్క్ అవుతుంది, ఏ ఎఫ్ఈసీ వర్క్ అవ్వదు అనే దాని గురించి ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనము ఈ ఎఫ్ఈసీని ఏ ఎఫ్ఈసీకి విలువ ఇవ్వాలి, ఏ ఎఫ్ఈసీకి మనము వాల్యూ ఇవ్వనవసరం లేదు అనేది మనం చూడాలి. ఈ విధంగా మార్కెట్ వస్తున్నప్పుడు ఇదొక హై, దాని తర్వాత ఇంకొక కొత్త హై. ఈ హైకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్ ఐడియం తీసుకున్న వెంటనే మార్కెట్ అనేది తిరిగి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ పాయింట్ని బ్రేక్ చేసేసి ఈ విధంగా అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఈ విధంగా అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏ ఎఫ్ఈసీ వర్క్ అవుతుంది, ఏ ఎఫ్ఈసీ వర్క్ అవ్వదు అనే దాని గురించి ఒక్కసారి మనం చూడాలి. ఎందుకంటే ఈ ఐడియం తీసుకున్న వెంటనే, ఏదైతే ఐడియం ఉందో ఆ ఐడియం తీసుకున్న వెంటనే ఇది మార్కెట్ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చూసాం. ఆ క్లాస్ విన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఐడియం తీసుకున్న వెంటనే ఐడియంకి స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. ఇది స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది, లేదా ఐడియంకి లాస్ట్లో ఉన్న ఎఫ్ఈసీ ఇది అయినా వర్క్ అవుతుంది. మధ్యలో ఎన్ని ఎఫ్ఈసీలు ఉన్నా అవన్నీ చాలా వరకు బ్రేక్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంటుంది. ఏ ఎఫ్ఈసీ కూడా మ్యాక్సిమం వర్క్ అవ్వదు. ఐడియంకి స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా బాగా వర్క్ అవుతుంది, లేదా ఐడియంకి లాస్ట్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. మధ్యలో ఉన్న ఎఫ్ఈసీలు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ఈ విధంగా లాస్ట్లో ఇక్కడికి వచ్చి ట్యాప్ చేసేసుకొని రిటర్న్ వెళ్ళే అవకాశం ఉంది, లేదా స్టార్టింగ్లోనే జస్ట్ ఇక్కడికి వచ్చి వీటి నుంచి ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మధ్యలో ఉన్న ఎఫ్ఈసీలకి మేబీ జస్ట్ ఏం చేస్తుందంటే అర్లీగా ఎంటర్ అయ్యే వాళ్ళని పుష్ చేయడం కోసం ఈ విధంగా జస్ట్ కొంచెం పుల్ బ్యాక్ ఇస్తూ ఇక్కడికి వచ్చి జస్ట్ ఏదో మూవ్ అవుతున్నట్టుగా పుల్ బ్యాక్ ఇస్తూ తిరిగి లాస్ట్ దగ్గరకు వచ్చి ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళడానికి చాలా అంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది, లేదా లాస్ట్ ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. మధ్యలో ఉన్నటివి చాలా వరకు వర్క్ అవ్వకోకుండానే అప్ సైడ్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఓకే, సేమ్ అదే విధంగానే సెల్ సైడ్ కూడా అదే విధంగానే ఉంటుంది. ఐడియం తీసుకున్న వెంటనే స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది, లేదా లాస్ట్లో ఉన్న ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. లాస్ట్లో ఉన్న ఎఫ్ఈసీ ఒకవేళ ఇక్కడ లాస్ట్లో ఒక ఎఫ్ఈసీ ఉందంటే ఈ ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. మధ్యలో ఉన్న ఎఫ్ఈసీలు అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అందుకే ఇందాక మీకు చార్ట్లో చూసాం కదా, అది ఎందుకు బ్రేక్ అయింది అని అంటే ఇందుకే. ఫస్ట్లో ఈ స్వింగ్లో అయితే ఎఫ్ఈసీ ఉంది, కానీ ఐడియం పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఆ ఐడియం పాయింట్ని తీసుకోవడానికి మార్కెట్ వెళ్ళి తిరిగి డౌన్ సైడ్ రావడం అనేది మనం అక్కడ గమనించాము. అందుకే మార్కెట్ స్ట్రక్చర్ని మంచిగా మనము ప్రాక్టీస్ చేయాలి. మార్కెట్ స్ట్రక్చర్ అసలు ఖచ్చితంగా మనం తెలుసుకునే టాపిక్.
నేను నొక్కి నొక్కి చెప్తున్నది ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది. అందులో ఉన్న ఈ ఎఫ్ఈసీలో ఆర్డర్ బ్లాక్ను కూడా బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది. ఫస్ట్ ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది, లేదంటే లాస్ట్ ఎఫ్ఈసీ అయినా వర్క్ అవుతుంది. సేమ్ దానిలాగే కొంచెం అట్లా పుల్ బ్యాక్ ఇస్తున్నట్టుగానే అవుతుంది, కానీ లాస్ట్ దానికి వచ్చి తిరిగి రివర్స్ అవ్వడం అనేది మనం గమనిస్తాము. ఓకే, ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవ్వడం కూడా మనం గమనిస్తాము. సరే, ఆర్డర్ బ్లాక్ చూద్దాం ఇప్పుడు. ఇక ఆర్డర్ బ్లాక్ గురించి చెప్పాలంటే ఇందాక మనం ఎఫ్ఈసీ గురించి చూసాం కదా. ఎఫ్ఈసీ ఏదనుకున్నాం, ఫస్ట్ క్యాండిల్ హైని తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ లోన్ తీసుకోవాలి కదా. ఈ విధంగా ఉన్న ఈ గ్యాప్ని మనం ఎఫ్ఈసీ అని అనుకున్నాం కదా. సేమ్ అదే విధంగానే ఏదైతే ఈ ఎఫ్ఈసీకి కిందనుందో ఈ బ్లాక్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. ఎఫ్ఈసీకి కిందనున్న ఈ బ్లాక్ని ఆర్డర్ బ్లాక్ అని అంటారు. దీనికి ఉన్న సైకాలజీని కూడా తెలుసుకుందాం ఒకసారి. సైకాలజీ ఏంటంటే, కామన్గా ప్రైస్ ఈ విధంగా అప్ సైడ్కి వెళ్తూ ఉందనుకుందాం. ఇలాగ వెళ్ళి ఫస్ట్ స్వింగ్ అయిన ఐడియం తీసుకొని ఇటు నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని అనుకుందాం. ఇక్కడ ఐడియం తీసుకుంది, తర్వాత ఏమైంది, మార్కెట్ ఇటు నుంచి అప్ సైడ్ వెళ్ళడం మనం గమనిస్తున్నాం కదా. సైకాలజీ ఏంటంటే, ఇందాక ఎఫ్ఈసీ అంటే ఏంటి, ఇంబ్యాలెన్స్ లాగా మనం చెప్పుకున్నాం. ఎక్కువ ఆర్డర్స్, చాలా ఆర్డర్స్ ఒక సర్టన్ ఏరియాలో ప్లేస్ అవ్వడం వల్ల, ఆర్డర్స్ అంటే కొన్ని చిన్న చిన్న ఆర్డర్స్ కాదు, మనం అంటే 1-2 ఆర్డర్స్లోనే మార్కెట్ ఆర్డర్ పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేయడంతోనే మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది. కానీ 1 లక్ష, 2 లక్షలు, ఇంకా 10 లక్షలు, కోట్లకు సంబంధించిన అన్ని ఆర్డర్స్ అనేటివి ఒకేసారి ప్లేస్ అవ్వగలవనంటే చాలా వరకు లేదనే చెప్పాలి. అందుకోసమనే బిగ్ ప్లేయర్స్ ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల, ఆ ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అయినప్పుడు కొన్ని ఆర్డర్స్, పెండింగ్ ఆర్డర్స్ అనేటివి సర్టెన్ ఏరియాలో ఉండిపోతాయి. ఇంకా కొన్ని ఆర్డర్స్ అనేటివి ప్లేస్ అవ్వకోకుండా ఈ ఎఫ్ఈసీ ఏరియాలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎఫ్ఈసీ ఏరియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి ఇప్పుడు ఎఫ్ఈసీ ఇది అనుకుంటే, దీనికి కిందనున్న ఈ బ్లాక్ని ఆర్డర్ బ్లాక్ అని పిలుస్తాము. ఇది ఆర్డర్ బ్లాక్ లాగా మనం చెప్పుకుంటాము. డిమాండ్ ఎక్కువగా ఏర్పడడం వల్ల సడన్గా ప్రైస్ పంప్ అయ్యి కొన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యి, కొన్ని ఆర్డర్స్ ప్లేస్ అవ్వకోకుండా ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోతుంది. కొన్ని ఆర్డర్స్ అయితే ప్లేస్ అవ్వలేదు. అందుకోసం ఏం చేస్తారు అని అంటే, ఈ స్మార్ట్ మనీ ఆర్డర్స్ని ప్లేస్ చేయడం కోసం, తిరిగి ఇటు సైడ్కి ఈ ఎఫ్ఈసీని ఫిల్ చేయడం కోసం మార్కెట్ అనేది కంపల్సరీ చెప్పలేము. కొన్ని ఏరియాలో, చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఫిల్ చేయకుండా వెళ్తుంది. మ్యాక్సిమం ఫిల్ చేయడానికే వస్తుంది. మ్యాక్సిమం ఆ ఇంబ్యాలెన్స్ ఏరియాని ఫిల్ చేయడం కోసమే ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ప్రైస్ అనేది ఈ విధంగా డౌన్ సైడ్కి రావడం అనేది చూస్తున్నాం కదా. ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తూ ఈ స్వింగ్ లోలో అనేది బయ్యింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇటు నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఇక్కడ ఏదైతే లాస్ట్లో ఉన్న ఈ సెల్లింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో, అంటే లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్, దీన్ని మనం ఆర్డర్ బ్లాక్ లాగా చెప్పచ్చు. లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇందులో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. రూల్స్ ఏంటంటే కలర్తో సంబంధం లేదు. ఎఫ్ఈసీలో మనం ఎలాగ చూసామో సేమ్ అదే విధంగానే కలర్తో సంబంధం లేదు. ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ కదా, గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఓకే. ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా అది వ్యాలిడ్ ఎఫ్ఈసీ అవుతుంది, ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో రూల్స్ ఏంటంటే, కలర్తో సంబంధం లేదు, ఎఫ్ఈసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఆర్డర్ బ్లాక్కి ఎఫ్ఈసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ కంపల్సరీ ఉన్నప్పుడే తిరిగి, అంటే ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి తిరిగి మార్కెట్ అనేది ప్రైస్ అనేది రావడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇంబ్యాలెన్సే లేదనుకుందాం, ఇంబ్యాలెన్స్ లేదు, జస్ట్ ఈ విధంగా ఇంబ్యాలెన్సే లేదు అనుకుందాం. జస్ట్ ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందా అంటే లేదు. ఇంతకుముందు ఇది ఆర్డర్ బ్లాక్ లాగా ఉంది కదా, ఇది ఆర్డర్ బ్లాక్ లాగా ఉంది, కానీ దీనికి పైన ఎఫ్ఈసీ ఉండాలి కదా. ఎఫ్ఈసీ లేదు కాబట్టి, అంటే ఆర్డర్ బ్లాక్కి ఎఫ్ఈసీ కంపల్సరీగా ఉండాలి. కలర్తో సంబంధం లేదు, చాలా వరకు స్వింగ్ లోలోనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడి నుంచి బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి బయింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇటు నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం మనం గమనిస్తున్నాం కదా. అంటే ఈ 3 క్యాండిల్స్లలో ఏమన్నా ఎఫ్ఈసీ ఉందంటే లేదు, ఎఫ్ఈసీ లేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది వీటి మధ్య లేదు. ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా.
ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఆర్డర్ బ్లాక్ అంటే ఇంతకుముందు మనం అనుకున్న ఆర్డర్ బ్లాక్ ఇది స్టార్టింగ్లో స్వింగ్ లోలో ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇది కదా. ఇక్కడ ఎఫ్ఈసీ లేదు, ఇక్కడ కూడా ఎఫ్ఈసీ లేదు. ఎఫ్ఈసీ ఉన్నది ఇక్కడ. దానికి కిందనున్న బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాకే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. కిందనున్న అంటే ఎఫ్ఈసీకి కిందనున్న క్యాండిల్, ఇది ఎఫ్ఈసీ కదా, దానికి కిందనున్న ఈ క్యాండిలే ఎఫ్ఈసీకి కిందనున్న ఈ క్యాండిలే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అంటే ఇందులో రూల్స్ అనేది కలర్తో సంబంధం లేదు. స్వింగ్ లోలో చాలా వరకు స్వింగ్ లోలో ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఈసీ అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఉండాలి. ఎఫ్ఈసీ ఉందనంటే అది పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా ఎఫ్ఈసీ లేదనుకుంటే ఎఫ్ఈసీ ఎక్కడుందో అక్కడి వరకు, ఎఫ్ఈసీ ఇక్కడ కూడా లేదనుకుంటే ఒకవేళ ఎఫ్ఈసీ పైన ఉంది ఇక్కడ ఉంది అనుకుందాం, ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోద్ది. ఈ విధంగా ఆర్డర్ బ్లాక్ ఇట్లా షిఫ్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇన్సైడ్ బార్ రూల్ గురించి చెప్దాం. ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఈ విధంగా ఎంత హై ఉందనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్గా అనలైజ్ చేసుకుందాం. ఈ విధంగా హై ఉందనుకుందాం. నేను ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పిన దాని ప్రకారంగా స్వింగ్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఇక్కడ కూడా ఇన్సైడ్ బార్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ హై లో, ఈ ఫస్ట్ క్యాండిల్ హై కానీ లోన్ కానీ ఈ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, థర్డ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు, ఫోర్త్ క్యాండిల్ బ్రేక్ చేసి కొత్త హైని క్రియేట్ చేసింది, ఫిఫ్త్ క్యాండిల్ కూడా ఆ తర్వాత అనేది ఈ విధంగా ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. కానీ ఈ రెండు క్యాండిల్స్ అనేటివి ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఇన్సైడ్లోనే ఉన్నాయి, హైను బ్రేక్ చేయలేదు, లోన్ కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇది వ్యాలిడ్ క్యాండిల్స్ కాదు, వీటిని మనం కన్సిడర్ చేసుకోలేము. ఈ సెకండ్ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ని కన్సిడర్ చేసుకోకుండా ఫస్ట్ క్యాండిల్ ఏమో రెడ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ లాగా అంటే ఫోర్త్ క్యాండిల్ని మనము సెకండ్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేసుకొని ఫిఫ్త్ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. ఇన్సైడ్ బార్ లాగా ఉన్నాయి కాబట్టి ఇవి వ్యాలిడ్ క్యాండిల్స్ కాదు, అందుకోసమనే వీటిని మనం కన్సిడర్ చేసుకోము. ఎఫ్ఈసీ ఈ ఏరియాలో ఉంది, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ హై, సెకండ్ క్యాండిల్ అలాగే వదిలేయాలి, థర్డ్ క్యాండిల్ లో. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఆర్డర్ బ్లాక్ ఏదవుతుంది అని అంటే ఇంత పెద్ద ఆర్డర్ బ్లాక్ అనేది మనము మార్క్ చేసుకోబడుతుంది. ఇదంతా ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇంతటి దాన్ని మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చూద్దాం. ఈ విధంగా ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఇది ఇన్సైడ్ బార్ రూల్. ఓకే, ఇక డౌన్ సైడ్ కూడా ఒక్కసారి చూస్తే సింపుల్గా ఇందాకే మనము బై సైడ్ చూసాం కదా, ఇక డౌన్ సైడ్ కూడా చూస్తే ఎఫ్ఈసీ ఇక్కడ ఉంది, ఎఫ్ఈసీ ఇక్కడ ఉంది కదా. లాస్ట్ బయింగ్ క్యాండిల్ అంటే ప్రైస్ అనేది ఈ విధంగా ఇట్లా వచ్చి ఇక్కడ ఐడిఎం తీసుకొని ఇక్కడి వరకు వచ్చింది, అంటే బయింగ్ అనేది ఈ లాస్ట్ వరకు వచ్చింది. తర్వాత ఈ విధంగా డౌన్ సైడ్ రావడం అనేది గమనిస్తున్నాము. ఈ విధంగా ఫస్ట్ ఐడిఎం తీసుకొని లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ బయింగ్ క్యాండిల్ని మనము ఆర్డర్ బ్లాక్ లాగా చెప్పుకుంటాము. ఇది రూల్స్లలో లాస్ట్ బయింగ్ క్యాండిల్. ఇది యాక్చువల్గా సెల్లింగ్ క్యాండిల్ కదా, ఎందుకు బయింగ్ క్యాండిల్ అని చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే బయింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు ఈ లాస్ట్ వరకు ఈ విక్లో కూడా బయింగ్ అనేది ఉంది. ఇక్కడ ఈ విక్ ఉంది కదా, ఈ విక్లో కూడా బయింగ్ ఉంది. ఈ లాస్ట్ నుంచి ఇటువైపుగా మనకి ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుకుంటూ వస్తుంది. ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ అయింది అనుకుందాం, జస్ట్ అనుకోండి, ఇమాజిన్ జస్ట్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా బయింగ్ సైడ్ వెళ్తూ ఈ లాస్ట్ బయింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని ఆర్డర్ బ్లాక్గా చెప్పుకోవచ్చు. దీని తర్వాత సడన్గా ఈ విధంగా మార్కెట్ ప్రైస్ అనేది డౌన్ అవ్వడం అనేది మనం గమనిస్తున్నాం కదా. ఇట్లా ఈ లాస్ట్ బయింగ్ క్యాండిల్ని మనము సెల్లింగ్ సైడ్ అయితే లాస్ట్ బయింగ్ క్యాండిల్, అదే బయింగ్ సైడ్ అయితే లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. ఇక్కడ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్. ఓకే, ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్, ఇదైతే లాస్ట్ బయింగ్ క్యాండిల్. ఓకే, ఇక్కడున్న మనకి రూల్స్లలో ఎఫ్ఈసీ అనేది కంపల్సరీ కదా, ఎఫ్ఈసీ కంపల్సరీగా ఉండాలి, కలర్తో సంబంధం లేదు. స్వింగ్ ఇది హైలో ఉంటుంది. ఇంతకుముందు బయింగ్ సైడ్ మనం చూసిండేది లోలో ఉంటుంది, బయింగ్ సైడ్ మనం చూసింది లోలో, స్వింగ్ లోలో ఉంటుంది. ఇదైతే సెల్లింగ్ సైడ్ ఆర్డర్ బ్లాక్ చూస్తున్నాం కాబట్టి స్వింగ్ హైలో ఉంటుంది. స్వింగ్ హైలో ఉన్న ఈ బ్లాక్ని మనం ఆర్డర్ బ్లాక్ లాగా చెప్పుకుంటాం.
ఏంటేంటి రూల్స్ అంటే కలర్తో సంబంధం లేదు. ఎఫ్ఈసీ అనేది మస్ట్ కంపల్సరీగా ఉండాల్సింది. ఏదన్నా ఉందనంటే అది ఎఫ్ఈసీ. ఎఫ్ఈసీ ఉంది కదా, ఇక్కడ ఎఫ్ఈసీ ఉంది. ఈ ఎఫ్ఈసీకి పైన ఉన్న ఈ బ్లాక్ని ఆర్డర్ బ్లాక్ లాగా చెప్పుకుంటాము. ఇది ఆర్డర్ బ్లాక్. ఇందులో కూడా ఇన్సైడ్ బార్ అనేది సేమ్ అదే విధంగానే, బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా ఇన్సైడ్ బార్ అనేది ఒకే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ బార్ ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ హై లో ఇంత పెద్దగా ఉన్నాయనుకుంటే, ఇది సెకండ్ క్యాండిల్ అనేది ఇన్సైడ్ బార్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ క్యాండిల్ని ఇదే తీసుకుంటాం. అంటే ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్ ఇది, థర్డ్ క్యాండిల్ ఇది. సెకండ్ క్యాండిల్ ఈ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఇది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ ఫస్ట్ క్యాండిల్ హైని కానీ లోన్ కానీ ఈ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ దాన్ని మనము వ్యాలిడ్ క్యాండిల్ లాగా తీసుకోము కాబట్టి థర్డ్ క్యాండిల్నే సెకండ్ క్యాండిల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇందులో ఎఫ్ఈసీ ఏదొస్తుంది? ఎఫ్ఈసీ ఏదవుతుంది? ఇది ఎఫ్ఈసీ. ఆర్డర్ బ్లాక్ ఏదవుతుంది అంటే ఇదంతా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇదంతా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ విధంగా మనం ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది ఫస్ట్ ఐడియం తీసుకొని మార్కెట్ ఏం చేసింది, ఈ విధంగా 1, 2, 3 ఈ విధంగా 4 ఆర్డర్ బ్లాక్స్, 4 స్వింగ్స్ కింద 4 ఆర్డర్ బ్లాక్స్ అనేవి మార్కెట్ క్రియేట్ చేసుకొని వెళ్ళింది. ఇందులో ఏ ఆర్డర్ బ్లాక్ వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే చాలా ఆర్డర్ బ్లాక్స్ అనేవి మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం, గమనిస్తుంటాం. అందులో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు అనేది మనం చాలా తెలుసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో కామన్గా ఇందులో బాగా వర్క్ అయ్యేది ఏదైనా ఉందనంటే ఇది ఐడియం పాయింట్. ఇక్కడ స్వింగ్లో ఇది ఐడియం పాయింట్ కదా. ఫస్ట్ ఈ హైకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఇదే కదా, ఇది ఐడియం పాయింట్. అయితే ఈ ఐడియంకి స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసీ ఆర్డర్ బ్లాక్ ఇదైనా వర్క్ అవుతుంది. ఇదైనా ఈ విధంగా ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడానికైనా ట్రై చేస్తుంది. లేదంటే ఈ ఐడియం తీసుకున్న తర్వాత ఈ లాస్ట్దైనా వర్క్ అవుతుంది. అది కూడా ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే అన్నీ వర్క్ అవుతున్నట్టుగానే జస్ట్ కొంచెం పుల్ బ్యాక్ ఇస్తూ మరి ఇంతకుముందు ఎఫ్ఈసీలో ఏ విధంగా చూసామో అదే విధంగానే ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది చాలా వరకు కంపల్సరీగా వర్క్ అవుతుంది. ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో అది చాలా వరకు వర్క్ అవ్వడానికి హెవీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మార్కెట్ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని అయినా అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా లాస్ట్ అయినా ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జస్ట్ ఇందులో మధ్యలో ఉన్న ఆర్డర్ బ్లాక్స్ చాలా వరకు వర్క్ అవ్వవు. ఎందుకంటే ఇవి జస్ట్ పుల్ బ్యాక్ లాగా కొంచెం ఇట్లా ఆల్రెడీ చూసాం కదా, ఎవరైతే అర్లీగా ఎంట్రీ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసే విషయంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా. సెల్లింగ్ సైడ్ కూడా చూస్తే ఒకసారి ఈ విధంగా మార్కెట్ ప్రైస్ అనేది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తూ ఉంది అనుకుంటే ఐడియం తీసుకున్న తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, ఈ విధంగా మార్కెట్ వస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఏది వర్క్ అవుతుంది అని అంటే చాలా వరకు స్టార్టింగ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్. ఐడియం పాయింట్ ఇది కదా, ఐడియం పాయింట్ ఇదైతే ఈ ఐడియంకి స్టార్టింగ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇది ఫస్ట్ ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని డౌన్ సైడ్ కన్నా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. లేదా అన్నిటికంటే లాస్ట్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇది అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని అయినా మార్కెట్ అనేది డౌన్ సైడ్కి రావడం అనేది మనం గమనిస్తాం. జస్ట్ అన్నిటి దగ్గర కొంచెం పుల్ బ్యాక్ ఇస్తూనే మార్కెట్ అనేది ఈ లాస్ట్ తీసుకొని లాస్ట్ సడన్గా హ్యూజ్ రియాక్షన్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా లాస్ట్ది వర్క్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ది కూడా వర్క్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేటివి మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. ఇదే కాకుండా నెక్స్ట్ క్లాస్లో మనము ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ, ఫెబ్ రిట్రేస్మెంట్ గురించి క్లియర్గా మనం చూడబోతుంటున్నాం. అసలు ఏ విధంగా దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, కంపల్సరీగా వస్తాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చార్ట్లోకి వెళ్దాం. ఓకేనా. ఇంతవరకు ఆర్డర్ బ్లాక్ గురించి చూసాం కదా, ఇప్పుడు చార్ట్లో చూద్దాం. నిఫ్టీ 50 24th జూలై 5 minutes టైం ఫ్రేమ్. ఇందులో
ఇంతకుముందు మనం చూసాం కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎఫ్ఈసి ఎక్కడైతే వర్క్ అయిందో ఎఫ్ఈసి ఏ విధంగా మనము ఎఫ్ఈసిని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం గమనించాం కదా. సేమ్ ఆ ఎఫ్ఈసిలోనే 5 మినిట్స్లో ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, జస్ట్ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం. జస్ట్ ఈ విధంగా ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకోవడం, అప్ సైడ్ వెళ్ళడం. ఇక్కడ ఈ ఎఫ్ఈసిని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ వెళ్ళడం. యాక్చువల్గా ఇందులో ఆర్డర్ ఫ్లో అనే టాపిక్ కూడా ఉంది, అది ఇంకా కవర్ చేస్తాను, కానీ ఒకే వీడియోలో మొత్తం కవర్ చేయలేం కదా. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో ఆర్డర్ ఫ్లో గురించి కూడా కవర్ చేద్దాము. ప్రెసెంట్ అయితే ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈసి గురించి క్లియర్గా నేర్చుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 5 మినిట్స్లో ఈ ఆర్డర్ బ్లాక్స్ ట్యాప్స్ చేసుకొని జస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్, ఇది గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఇది కూడా రెడ్ క్యాండిల్, ఇది ఒక్కటి గ్రీన్ క్యాండిల్, మధ్యలో ఉన్న ఎఫ్ఈసి అయితే కంపల్సరీ కావాలనుకున్నాం కదా. ఇక్కడ ఎఫ్ఈసి ఉంది చూడండి, ఇక్కడ కొంచెం ఎఫ్ఈసి ఉంది, ఆ ఎఫ్ఈసి కింద ఆర్డర్ బ్లాక్, ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తే ప్రతి ఆర్డర్ బ్లాక్ వర్క్ అవుతున్నట్లుగానే చూపిస్తూనే వర్క్ అవ్వకుండా రిటర్న్ వచ్చేసింది. అంటే ఇందులో బయాస్ అనేది డౌన్ సైడ్ ఉందనంటే, అంటే ఇప్పుడు డౌన్ సైడ్ రావాలి ప్రైస్. ఈ డౌన్ సైడ్ ఆర్డర్ బ్లాక్ అనేది బాగా వర్క్ అవుతుంది ఎప్పుడైతే బయాస్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అప్ సైడ్ ఆర్డర్ బ్లాక్ని మనం చూస్ చేసుకొని వాటిలో ట్రేడ్ చేస్తాం. కానీ డౌన్ సైడ్ రావాలనుకుంటే డౌన్ సైడ్ ఉన్న ఆర్డర్ బ్లాక్ని చూస్ చేసుకొని వాటి నుంచి మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూస్తే ఇక్కడ డౌన్ సైడ్ ఉన్న ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని డౌన్ సైడ్ రావడం అనేది గమనిస్తున్నాం. ఇది అప్ సైడ్ వెళ్తూ జస్ట్ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్లో ఉన్న ఎఫ్ఈసి ఇది ఐడిఎం అవుతుంది. ఈ ఐడిఎం తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ తిరిగి వెళ్ళింది. చూడండి, మార్కెట్ స్ట్రక్చర్లో మీకు చెప్పాను కదా, ఈ విధంగా ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్తూ ఉంది. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇంకొక కొత్త హై, ఇది ఐడిఎం పాయింట్ అయితే ఈ ఐడిఎంని తీసుకొని ఇవి డిలీట్ చేస్తాను. ఓకేనా, ఇది ఐడిఎం పాయింట్. ఈ ఐడిఎం పాయింట్ని ట్యాప్ చేసుకొని అప్ సైడ్ మార్కెట్ వెళ్ళడం అనేది గమనిస్తున్నాం. చూడండి, జస్ట్ లెఫ్ట్ సైడ్ స్వింగ్, ఈ ఫస్ట్ స్వింగ్ దగ్గర ఉన్న ఈ ఎఫ్ఈసిని ట్యాప్ చేసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడం అనేది మనం క్లియర్ కట్గా గమనిస్తున్నాం. ఫస్ట్ ఇది ఎఫ్ఈసిని ట్యాప్ చేసుకుంది, తర్వాత ఏం చేసింది, ఇది ఇన్సైడ్ బార్ అవుతుంది. ఈ రెడ్ క్యాండిల్కి మధ్యలో, అంటే ఈ రెడ్ క్యాండిల్కి ఇన్సైడ్ బార్ లాగా ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది. హైని బ్రేక్ చేయలేదు, లోన్ కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్కి ఇన్సైడ్ బార్ లాగా ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆర్డర్ బ్లాక్ ఏదవుతుంది అంటే కంప్లీట్గా ఈ రెడ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచే జస్ట్ కొంచెం ఇలాగ వెళ్ళినట్టుగా చూపించింది, కానీ కంప్లీట్గా ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసుకొని తర్వాతే సడన్గా గ్యాప్ అప్ అయిపోయింది. ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయింది. సేమ్ అదే విధంగానే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రైస్ మూమెంట్ అనేది ఒకవేళ ఫీజు నుంచి అయినా ఉంటుంది, లేదా ఆర్డర్ బ్లాక్ నుంచి అయినా వెళ్ళింటుంది. ఎందుకంటే ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈసి అనేది అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్ అనేది బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయింది అని అంటే బయాస్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది, కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వకూడదు, దేన్ని మనం నెగ్లెక్ట్ చేయాలి అనేది ఒకదాని తర్వాత ఒకటిని మనం నేర్చుకుంటున్నాం. జస్ట్ ఇది మనం కొంచెం మట్టుకు మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆర్డర్ బ్లాక్స్ ప్రతి చోట ఎఫ్ఈసి ఆర్డర్ బ్లాక్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ మూవ్ అవడంలో ఎఫ్ఈసి ఆర్డర్ బ్లాక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ వెళ్తూ ఉంటాయి. ఓకే,